త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా గల మాదిగ ప్రజాపతులకు ఇద్దరికి స్థానం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలోనే సింగిల్ క్యాస్ట్గా తెలంగాణలోనే అతిపెద్ద జనాభా గల మాదిగలకు మరో ఇద్దరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. దురదృష్టవశాత్తు గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వాళ్ళలో సింగిల్ క్యాస్ట్గా ఎక్కువ మంది మాదిగ పిల్లలు ఉన్నారు. దళితుల్లో ప్రధానంగా ఎక్కువ మంది మాదిగ పిల్లలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టే కాడ తమ అత్యున్నత విలువగల ప్రాణాలనే వదులుకున్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ లాంటి వాళ్లకు మేము నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించిన వాళ్ళం, ఒకరి ప్రాణాలకు నిలబెట్టిన వాళ్ళం, తెలంగాణ కోసం మా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళం. కేసీఆర్ గారు ఆమర దీక్ష చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోతాడేమోనని ప్రచారం జరిగిన సమయంలో ఆయన ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళం మాదిగలం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో మాదిగలకు చోటే లేకుండా పోయింది. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో కేవలం 6 నెలలు మాత్రమే డాక్టర్ రాజయ్య మాదిగ. జూన్లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంకి వస్తే 2014లో డిసెంబర్లోనే ఏ కారణం చెప్పకుండానే కేసీఆర్ గారు డాక్టర్ రాజన్నను బర్తరఫ్ చేశాడు. ఇప్పటికీ ఆ కారణం ఏందో తెలియదు, కానీ 2014 డిసెంబర్ మొదలుకొని 2024 డిసెంబర్ దాటింది, 2025 ఫిబ్రవరిలో ఉన్నాం. ఈ 10 ఏళ్లలో మాదిగలకు మంత్రివర్గం చోటే లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో నలుగురిని తన సొంత సామాజిక వర్గాలను పెట్టుకున్నాడు. తన కుటుంబంలోనే 3, కేసీఆర్తో పాటు 3, ఇంకొకరు తన కులస్తులు ఉన్నారు. ఒకరు కేసీఆర్ అవుతే, హరీష్ రావు గారు అవుతే, కేటీఆర్ గారు అవుతే, కులస్తుడైన ఎర్రబలి దయాకర్ ఉన్నారు. 1% లేని వెలమ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో 4. కేసీఆర్ మంత్రివర్గంలో ఎన్నికలకు ముందు నాటికి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 7 ఉన్నారు. రెడ్డి. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 పేర్లందో మీ అందరికి తెలుసు. రెండు కులాల నుంచి 11 మంది మంత్రుల్ని ఉన్నత వర్గాలను తీసుకున్నాడు.
కానీ తెలంగాణ రాష్ట్రంలోనే 11% జనాభా గల 11 నుంచి 12% జనాభా గల మాదిగలకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటే లేకుండా పోయింది నాడు. ఎంత అవమానం మాకు. కేసీఆర్ ప్రాణాన్ని నిలబెట్టే కాడ మేము ఉన్నాం, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించే కాడ ముందట ఉన్నాం. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మాదిగలకే మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అన్న నిజమైన మాదిగలకు ప్రాతినిధ్యం ఇస్తుందని, మేము ఎదురు చూశాం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మాదిగలకు చోటు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. దానివల్ల మాకు అన్యాయం జరిగినా పట్టించుకునే నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. మాకు అన్యాయం జరిగినా న్యాయం కోసం మాట్లాడే మంత్రులు ఎవరు మాదిగల పక్షాన లేరు. ఇంకా అన్యాయం జరిగినా అన్యాయం జరగలేదని కప్పిపుచ్చడానికి కొంతమంది తయారైనరు మాదిగలు కానోళ్ళు. అన్యాయం జరిగినా అన్యాయం జరగలేదని చెప్పి కప్పిపుచ్చేటోళ్ళు తయారైనరు కొంతమంది. ఎగ్జాంపుల్, ఆగస్టు 1న నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిండు శాసనసభలో ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. కానీ వర్గీకరణ జరగకముందే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింప చేయకముందే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే మాదిగల పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి అడిగే దిక్కు మంత్రివర్గంలో లేదు, మాకు ప్రభుత్వంలో ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడే అర్థమైంది మా తరపున మా కులస్తులు ఎవరన్నా ఉంటే, మాదిగలు ఎవరన్నా ఉంటే కనీసం ముఖ్యమంత్రి దృష్టికి ఇది తీసుకొచ్చేవాళ్ళు కదా అని చెప్పి. ఇప్పుడు మేము సూటిగా అడుగుతున్నాం, ఎట్టి పరిస్థితిలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి కొంత ప్రచారం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా మాకు అత్యధిక జనసంఖ్యల మాదిగలకు ఖచ్చితంగా మాదిగ ప్రజాప్రతినిధుల్లో ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా.